పార్వతి పార్వతి టిఫిన్ రెడీయేనా? రెడీ. ఈవేళ ఎందుకు చాలా ఆకలిస్తుంది. వెరీ గుడ్. పెసరెట్ ఇడ్లీ పూరి ఉప్మా వెరీ గుడ్ కాంబినేషన్. ఈవేళ ఇవన్నీ కలిపి కొట్టు పట్టేస్తాను. మరి నువ్వు కూర్చో. మీరు తినండి. మరి నువ్వు? ఇవాళ శుక్రవారం అండి. ఓహో, వ్రతమా? అవునండి. పగలంతా ఉపవాసం ఉండి రాత్రులు పడుకునే ముందు ఒక పండు కాసిని పాలు అంతే. ఏ అవి మాత్రం ఎందుకు? అవి లేకుండా ఉండొచ్చుగా. ఓ ఉండొచ్చు. పైవారం నుంచి అలానే చేయమంటారా? మరి ఇంత చేదస్యత ఎలా చెప్పు? ఉపవాసాలుంటేనే కానీ పుణ్యం రాదా? నిర్మలంగా ఒక్క నిమిషం ధ్యానిస్తే చాలు. నీ పిచ్చి వ్రతాలన్నీ మూలన పెట్టి కూర్చొని టిఫిన్ తిను. పస్తులు ఉండడం నాకు ఇష్టం లేదు. ఇది పస్తు కాదండి. నా దైవం ఎప్పుడు క్షేమంగా ఆనందంగా ఉండాలని చేసే వ్రతం. ఈ మూఢ నమ్మకాలతో కడుపు మార్చుకోవడం నాకు ఇష్టం లేదు. నాకు టిఫిన్ అక్కర్లేదు. ఏమండి? నీతో పాటు నేను ఈ మూఢ వ్రతం చేసి పస్తుంటాను. ఎందుకండి? ఎందుక? వ్రతం గురించి గోరంతలు కొండంతలుగా చేసి చెప్పే భార్య ఎదుట నేనొక్కడే తినడం నాకు సిగ్గుగానే ఉంది. మీరు చాలా ఆకలితో ఉన్నారండి. అయితే ఇందాక చెప్పావుగా, భర్త క్షేమం కోసం భార్య పూజలు చేసి ఉపవాసం ఉంటుందని. అలాగే భార్య కోసం భర్త పస్తుంటే తప్ప? నేను చేసే వ్రతం మీకోసం అంటే మీరు ఆయురారోగ్యంతో ఉంటేనే కదా నా జీవితం. కానీ మీరు కడుపు మార్చుకునేది నన్ను బాధ పెట్టడానికి. సరే, నేను తింటే మీరు తింటారా? తప్పకుండా. నా దేవుడి ఆజ్ఞ కంటే నాకు వ్రతం గొప్పదా? మీ అడుగు చాటల్లో నడటమే నాకు పెద్ద వ్రతం. ఇదిగోనండి, ఇప్పుడే వస్తా. నాగరాజా, నా భర్త కారణంగా వ్రతం మానబోతున్నాను. నన్ను క్షమించు. నా గాయపడ్డ హృదయానికి శాంతి, ముక్కలైన మనసుకు చల్లదనాన్ని ప్రసాదించు స్వామి. చూడు, క్రమం తప్పకుండా ప్రతి శుక్రవారం నీకు పాలించుతాను. నువ్వు వచ్చి తాగి నన్ను ఆశీర్వదించాలి. నా ప్రార్థన ఆలకించావు. అది చాలు తండ్రి, చాలు. వెరీ గుడ్. చూసావా ఎంత ఆగుతున్నావు? కడుపు కాల్చుకుని పస్తుంటున్నావు అనమాట. ఇదిగో తిను, ఇది కూడా తిను. ఇప్పుడు నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? మీ ఆనందమే నాకు శ్రీరామ రక్షణ. జగ్గ, భార్యాభర్తలిద్దరు పిక్నిక్ బయలుదేరుతున్నారు. వాళ్ళని సఫా చేసేకే నా ఎదుటికి రావాలి. ఇదిగో అడ్వాన్స్. మునుపట్లాగా ఈసారి కూడా వాళ్ళని వదిలిపెడతారా? ఈసారి చూడండి సార్, ఖతం చేసేయండి రాము. సరే పండి. ఈశ్వర్, ఈశ్వర్. వారు పని మీద బయటికి వెళ్ళారు. ఏమిటి చలా, ఆడబట్టలు మగ బట్టలు ఒకే పెట్టిలో సర్దుతున్నావు అంటే హనీమూన్ లాంటి ప్రయాణం ఏమన్నా ఉందా? ఎస్టేట్కి వెళ్తున్నాం. అవును చలాయ్, తినాలి, చూడాలి, ఆనందించాలి, బాగా నిద్రపోవాలి. అసలు కోరికలన్నీ ఒక సంవత్సరం లోపుగానే తీర్చేసుకోవాలి చలాయ్. లేకపోతే కుమా 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 అంటూ ఒక బుట్టోడు వచ్చి మీ మధ్య అటు నిలుస్తాడు. దాంతో ఇంటర్వెల్ అంతే. మరి నువ్వు ఎప్పుడు ఇలాగే మాట్లాడతావు. అది సరేగాని చలాయ్, మీ నాగదేవత బ్రతికే ఉందని చెప్పావు, మళ్ళీ ఎప్పుడైనా తిరిగి వచ్చిందా? ప్రతి శుక్రవారం వస్తూనే ఉన్నాడు. కానీ నేను ఆ వ్రతాన్ని మానేశాను. ఎందుకు? నా గురించి కాదన్నయ్య, ఆయన కోసం. ఆయన నాకంతా తెలుసు చెల్లాయ్. ఈ రోజుల్లో భార్యలు భర్తల కోసం ఏ త్యాగాన్నైనా చేస్తారని వాళ్ళకి తెలుసు. అది అలుసుగా తీసుకుని ఈనాటి మగ మహారాజులు భార్యల్ని కీలు బొమ్మలు ఆడించినట్టు ఆడిస్తున్నారు చెల్లాయ్. ఇదంతా తెలిసే నేను బ్రహ్మచారిగా ఉండిపోయాను. అవును, ఇవాళ శుక్రవారం కదా అన్నట్టు నీ ఫ్రైడే దేవుడు ఏమయ్యాడు? వచ్చాడా, రాబోతున్నాడా? వస్తాడన్నయ్య. నువ్వు నాకు ఒక సహాయం చేయాలి. ఏమిటమ్మాది? నా దేవుళ్ళిద్దరు వచ్చే వేళ అవుతుంది. ఆయన వచ్చే లోపల నాగరాజుకి పాలుంచి పంపాలి. అందుకని నువ్వు హాల్లో కాపలా ఉండి. నేను హాల్లో కూర్చుని రాబోయే పెద్ద సార్ వాడిని మాటల్లో పెట్టి నీకు సిగ్నల్ ఇస్తాను. నువ్వు ఈ లోపుగా చిన్న సార్ వాడికి పాలు పట్టించేసి పంపించేస్తావు. అంతే కదా? అంతేనా? ఇదిగో ఈ పులిరాజు కనుక వాండ్ర పెట్టాడంటే, వాండ్ర పెట్టేది గాడిది కదా, గాండ్రించాడంటే ఈ బిల్డింగ్ అంతా గదగదలాడిపోయి నాగరాజు కూడా భయపడి పారిపోవలసిందే.
స్వామి నాగరాజు, నన్ను క్షమించు, నాకేదో పొరపాటు అయిపోయింది. చలా, నువ్వు పార్వతీదేవిలాగా ఆర్డర్ జారీ చేశావు, నేను విఘ్నేశ్వరుడిలాగా వాకిట్లో తిష్ట వేసి రాబోయే ఈశ్వరుని అడ్డగిస్తాను, అంతే. స్వామి, ఆడు పాము లేచాడు పాము, ఆడు పాము ఇడియట్. ఏమిట్రా పాంపాట? నాకు నచ్చదని తెలుసుగా. నేను పాంపాట పాడాను, ఆడుతాము పాడుతాము అన్నాను, అంతేగా. చూడు నేను ఎంత బాగా ఆడతాను. ఆడుతాము అబ్బబ్బా, వీడు పాడుతాము, ఆడుతాము. ఈశ్వర్! అమ్మో! రే, అక్కడ ఉన్నావు, అప్పుడు ఎక్కడికి వచ్చేసావురా? ఏం లేదు, ఆ పెట్టలాగి నేను పట్టుకుంటాను. అక్కడ నేను తీసుకెళ్తా. నేను పట్టుకుంటాను రా, నువ్వు చాలా అలసిపోయిన తప్ప నేను పట్టుకుంటాను. అమ్మో అమ్మో, వచ్చాడే మా బావా, ఇప్పుడిప్పుడే వచ్చాడే. ఎలా? వచ్చాడే మా బావా. చలా చలా. ఈశ్వరా, నాగేశ్వర స్వామి కరుణించరా, నిన్నే శరణించిరా స్వామి. ఏమిట్రా గాడి స్వరం నువ్వును? భారతి, నువ్వు రెడీయా? ఓ, ఎప్పుడో రెడీ. చూడు భారతి, ఫ్లాస్క్ లో పాలు తీసుకురా, దారిలో అవసరం రావచ్చు. పాలు ముందే పెట్టిందిరా కదమ్మా. అవునన్నయ్య. వెరీ గుడ్ వెరీ గుడ్. పాలంటే దానికి కూడా ఇష్టమే. దేనికిరా ఇష్టం? అదే ఏం లేదురా, నువ్వెప్పుడు ఇంట్లో కాఫీ టీలే కదా తాగుతున్నావు, దారిలో ఏదో మార్పు కోసం పాలు తాగితే మనస్సుకి ఇష్టం అవుతుందని అన్నారు రా, అంతే. భారతి, బట్టలు సర్దేసా? సరే, నువ్వు అలా ఉన్నావేంటి? అబ్బే, ఏం లేదండి, బాగానే ఉన్నానే. ఏం బాగున్నావు? ఏదో బితుకు బితుకుమంటూ ఉన్నావు. ఒరే ఈశ్వర్, ఇప్పుడు సర్కస్ లో రింగు మాస్టర్ ని చూసిందంటే పులి కూడా గతగతా గతగతా వణికిపోతుందిరా. మా చెల్లెలు అసలే అరటాకులు అంటుందిరా, నీ మాటల ధాటికి దడదడా బడబడా వణికిపోతుందిరా, అంతే. అరే పులి, ఆ. నువ్వు పని చేస్తావా? ఓ, కాసేపు నోరు మూసుకో. ఎరువాక సాగాలో రన్నో చిన్నన్న, మా కష్టమంతా తీరును రో రన్నో చిన్నన్న చిన్నన్న. నీకెందుకు కష్టం? నేను పెడతాను పెట్లో. చెంగావి రంగు పెట్టే పట్టుకున్న చిన్నోడు, ఆడి చిమ్మటియ్యా, డేంజర్ అంతా పెట్టెలోనే ఉన్నది. అరే పులి, ఆ. ఏమిటి నాన్న ఈవేళ మేకలా అరుస్తున్నావు? ఏదో మూడు మోతగా ఉందిరా. సరిగా పెట్టి మూసావా? డబ్బు పెట్టాక పెట్టి మూసేశాను. మరి బయలుదేరి. నేనేం చెయ్యాలి రోయ్? ధరణికి గిరి భారమా, గిరికి తరువు భారమా, తలకి పెట్టె భారమా, కనిపెంచే తల్లికి పిల్ల భారమా. ధరణికి గిరి భారమా, గిరికి. డబ్బు ఏమైనా కావాలా? రేయ్, రేయ్, ఇలా ఇవ్వరా? ఉండరా చలవా, మనకు కావాల్సిందేగా ఇందులో ఉంది. మిస్టర్ కనకారావు, నీకు నిజంగా డబ్బు కావాలా? ఆ. అబ్బో, నువ్వు అవునంటావు. అసలు ఆ డబ్బు అవసరం లేదని నాకు తెలుసు. అయినా అవసరం అయితే నేను ఉంటానుగా, ఇస్తాను తప్పకుండా. ఓకే మేనేజర్, పిక్నిక్ కి ఎస్టేట్ పెడుతున్నాం, అక్కడ కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశాను సార్. ఓకే భారతి, రా. ఎలా పెట్టి జాగ్రత్త, అందులో ఉందిగా అంతా. ఏమిట్రా అంతా? అదే రా, అదే పా 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 పని, డబ్బు డబ్బు డబ్బు. సరే కానీ రా, కారు ఎక్కు. అమ్మో, నేను రాను, నేను గంపల గుడిలో నాకు గంపంత పని ఉంది. ఇంతలో చూసిన అంతలో వచ్చేస్తాను. మీరు త్వరగా వెళ్ళండి. విషయం హ్యాపీ హనీమూన్. ఏమిటి పార్వతి, పెట్టి మాటి మాటికి తెరిచి చూస్తున్నావు? పెట్లో డబ్బు ఉంది కదండి. ఉంటే ఎక్కడికైనా పోతుందా? ఏ అబ్బే, ఆడవాళ్ళం కదండి, డబ్బు అంటే సహజంగా భయంగానే ఉంటుంది. కొంచెం కారు ఆపుతారా? ఎందుకు?
దాహంగా ఉందండి. అయితే ఉండు, డిక్కీలో మంచినీళ్ళు ఉన్నాయి, తీసుకొస్తాను. అయ్యో, పార్వతి, ఇవిగో మంచినీళ్ళు. చాలా చాలండి. అరే, కొత్త టైర్ ఎలా బరస్ట్ అయింది? ఇదిగా ఇలా అరెస్ట్ అయింది. నా శీలాన్ని కాపాడవు స్వామి.